ONE1 TWO2 THREE3 F4 F5VE5. ఏందయ్యా ఇట్లొచ్చినావు? తాత నాకు ఒక కొత్త ఆట నేర్పిస్తావా? ఏమాట అయ్యా? గోళీలాట ఆడతావా, చీకులాట ఆడతావా, సిర్రగోనాట ఆడతావా? అవన్నీ నేను రోజు ఆడేటి. నాకు ఒక కొత్త ఆట నేర్పి. కొత్త ఆటనా? నేర్పిస్తా గాని ఆ ఆట నువ్వు ఆడలేవయ్యా. నువ్వు నేర్పిస్తేనే కదా నాకు ఎలా ఆడాలో తెలిసేది. నా బంగారు తండ్రి, అయితమే గాని ఆవులకు పాలు విండే యాలయిందయ్యా, పొద్దుపోతుంది, పోదాంపా. సరే మరి నన్ను ఎత్తుకో. ఎత్తుకుంటా లే. ఈ మట్టి రోడ్లో, ఈ బురద రోడ్లో ఇంకెన్ని రోజులు నడవాలి? ఈ మంచిగా చేపియరా? చేపిస్తారు. ఏం చేపిస్తారో ఏమో. తాత, ఈ గోడల మీద ఫోటోలు ఏంది? మనకెందుకు దండం పెడుతున్నారు? ఆ ఫోటోలా ఇంకొన్ని దినాలలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయ్యా, మాకు ఓటేయండి మహాప్రభు అని అడుకుంటున్నారయ్యా. అడుకుంటే వాళ్ళకేమొస్తుంది? అడుకుంటే వాళ్ళకేమొస్తుంది అంటవేందయ్యా? మనందరం కలిసి ఓట్లేస్తే ఊరు మీద పెత్తనం చేసే అధికారం వస్తుంది, దానితో ఊరును బాగు చేసే అవకాశం వస్తుందయ్యా. మరి నీకొద్దా పెత్తనం? నువ్వు పెద్దనువే కదా, నీకెందుకు ఇయ్యరు ఆ అవకాశం? అయ్యో వాయ్యా, ఏండ్లకేండ్లు ఎట్టి చేసుడే సరిపాయ్, దొరల కింద బాంచగిరి చేసుడే సరిపాయ్, ఉడియం చేసుడే సరిపాయ్ దొరల కింద. ఇక అధికారం అన్న ఊసే లేకపాయ్. ఏంప్లే రాజు, ఏం మీ అయ్యా లేడు? ఏం చేస్తున్నావు మరి? బర్రె గడ్డేస్తున్నావు. అయితే చోరుగా పోతుర్రు. ఏ చోరే ఉంది ప్లా, బాయికాడు పోయి ఇది పాలు వీడుకొని వద్దామని పోతురా. పోరి తాత, మనం ఉండే ఇల్లులు అన్ని ఊరికి ఎందుకు దూరంగా ఉన్నాయి? వామ్మనే, గది చెప్పాలంటే పెద్ద చరిత్రనే. గదికి ఇప్పుడు ఎందుకయ్యా? బాగా వచ్చింది కదా, దిగం ఈ గుండు మీద కూర్చోవా, నేను ఆవుకు మేత వేసి వస్తా. ఓ ఇదే కూర్చో. నాకు కొత్త ఆట నేర్పిస్తున్నావు, మర్చిపోయినావా నువ్వు? అదేలా మర్చిపోతానయ్యా, నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పేది? అది నీకే చెప్పాలయ్యా. అప్పుడు మీ నాయనకు నీ వయసు ఉండేది. మనోళ్ళందరికీ పంచాయతీలో పోటీ చేసే అవకాశం వచ్చింది. దొరగారు కబురు చేసినారు. నేను మల్లిగాడు ఎల్లిగాడు దొరకాడికి పోయినాం. ఏంది, మిమ్మల్ని దొర రమ్మన్నాడా? దొర ఏమన్నాడు మరి?
అయ్యా దొరా దొరా అయ్యా ఊర్లో నుంచి వచ్చిర్రు. వచ్చినారా? అయ్యా దండాలు దొరా. అయ్యా కబురంపారంటగా. రేయ్, మీ కులపోళ్ళని పంచాయతీ ఎన్నికల్లో నిలబెట్టడానికి ఇప్పుడే ఈసీతో మాట్లాడొచ్చినా. మరి మాట్లాడినందుకు ఏమిస్తారా? ఈ దొరగారికి అయ్యా మీ పొలాలలో జీతాలుండి ఎత్తి వేసి బతకటోళ్ళమయ్యా, మట్టి మనుషులము. మీకు ఇయ్యడానికి మా దగ్గరే ఉన్నదయ్యా. మరి ఊరుని బాగు చేయాలంటే ఏదోటి ఇవ్వాలి కదరా. ఏమిస్తారో చెప్పండి. అయ్యా మా దగ్గర ఏముందయ్యా, 2 బర్రెలున్నాయ్యా. అయ్యా నా 2 గొడ్లున్నాయ్యా. నాకు 2 బర్రెలున్నాయ్యా. నీతి లేని కుక్కల్లారా, నాకాడ పని చేస్తూ అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి ఎర్రి కూతలు కూస్తారా. మీకన్నా కుక్కలు నయం కదరా. అవి తిన్న విశ్వాసం అన్న చూపిస్తాయి. ఇన్ని రోజులు పనిచ్చి పొట్ట నింపినందుకు బాగానే గౌరవించారా. గొప్పోలురా మీరు. రే మోరీలు రారా సన్నాసి. వీడు మీ ఓడే కదరా. వీణ్ణే రేపు ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిస్తా. ఊరికి ఏం కావాలనో ఏం చేయాలనో నేనే చూస్తా. మూసుకొని ముందుక్కడి నుంచి నడవండిరా. అరే ఒక మాట దొరను మళ్ళా ఒక మాట అడిగిపోదాం. ఏందిరా మళ్ళొచ్చిర్రు? సరిపోలేదా? అయ్యా మోరీలోడు వచ్చి చెవిటోడయ్యా, వచ్చి ఎదురుబాగులోడయ్యా. పొద్దుగాల ఏదైనా చెప్తే పొద్దుగా వరకు మర్చిపోతాడయ్యా. వాడితో ఏం చేపిస్తారయ్యా? మాకు కబరంతుల దాంట్లోనే ఎవరినన్నా ఒకరిని పెట్టి చెయ్యండి అయ్యా. బాంచన్ దొర. అధికారం అంటే ఆషామాష అనుకున్నారా? అది మీ దాకా వచ్చుడే ఎక్కువ. ఇంకా వాణ్ణి పెట్టండి వీణ్ణి పెట్టండి అని ఆరాలు పోతారా చెత్త నాయాలారా. నేనేం చేయాలో ఊరికేం చేయాలో మీరే చెప్తారా. బాగా బలిసిందిరా మీకు. బయటికి గంటేక ముందే బయలుదేరండి, లేదంటే రేపటి నుంచి పనులకు కూడా రానివ్వా. చెల్. ఇంకా చేసేది ఏమి లేక బాధతో ఆడి నుంచి బయటికి వెళ్ళి వచ్చినాం. ఆ తీరున మనకు అందిన అవకాశాన్ని కూడా లాగేసుకొని మమ్మల్ని బలి పశువులను చేసినారు. మరి మీరెందుకు కూకున్నారు? మీరు పోటీ చేయాల్సిందిగా, అయినా మీకేం తక్కువ ఉంది? అయ్యో అప్పుడు ఈ ఆవులెక్కడివి, ఈ భూములెక్కడివయ్యా? 3 పూటలు తినే తిండికి 2 పూటలే తిని
ఫస్ట్ నుండి సంసారాన్ని వీడి దాకా నెట్టుకొచ్చినామయ్యా. ఏంది నువ్వు చెప్పేంత నిజమేనా? మరి అయినా నేనెన్నడూ ధైర్యం కోల్పోలేదయ్యా. మీ నాయనని గొప్పగా చదివించాలని ఎంతో కష్టపడ్డా, కానీ లాభమే లేకపాయే. వాడు తాగుడు తిరుగుడు సోగుల పడి చదువు వంట పట్టించుకోకుండా మట్టి మనిషి అయిపోయిండు. నువ్వు వాడిలా కాకుండా గొప్పగా చదివి అట్లాంటి దొరల అహంకారాన్ని అధికార మదాన్ని అణిచివేసేలా ఆడాలయ్యా. రాజకీయ ఆట ఆడాలి. ఆ ఆటలో నువ్వు చదువుకున్న చదువుతో నువ్వు చదువుకున్న తెలివితో చిత్తుగా ఓడగొట్టి గెలవాలయ్యా. ఇదేనయ్యా నా కోరిక. నువ్వు నెరవేరుస్తావా? నాకు మాట ఇస్తావా? సినిమా ఇలా కూసో, ఈ గుండె మీద కూసో. నేను పోయి నీ కూరగాయలు తెంపుకొని వస్తా. ఇన్నే ఉండు. ఏందో ఏమో ఇదికే ఇది పుచ్చిపోయిన ఈ తోట అంటే మరి దీంట్లోకి నీళ్ళే లేవు. ఈ కరెంట్ సార్లా కూడా ఈ కరెంట్ ఏం ఉండదు. ఏయ్ మీ అయ్యకి చెప్పు, నేను ఇంటికి పోయినాక గాడి పోయేస్తాగా. కొద్దిగా కరెంట్ వచ్చినాక దీంట్లోకి నీళ్ళు పెట్టమని చెప్పు. ఏమో ఇక వచ్చిన 2-3 దొరికినాయి ఇక కూరమన్నాం. పోదాంపా, ఇంటికి పోదాంపా. తాత ఇది తింటే ఏమొస్తుంది? ఇది ఎందుకు తెంపినావు? ఎందుకంటే ఇవి మన తోటలే, మనం పెట్టుకునే మందులు లేవు దీంట్లకు. ఇవి తింటే మంచి ఆరోగ్యం ఉంటది. ఇవి తింటే ఆరోగ్యం మంచిగా ఉంటది, కొద్దిగా నీకు బలం కూడా వస్తది. తాత నేను ఇవి తింటే ఎలా బలవంతుని అవుతానో నీ కోరికను నెరవేర్చి నేను నాయకుని అయితా. తాత నాయకుడు అంటే నడిపించేవాడే కదా. నేను నాయకుడిని అవ్వాలంటే ఇప్పటి నుండే నడవాలి కదా. ఇక నేను నా కాళ్ళతోటే నడుస్తా. దించు దించు. నడుస్తావా? ఆ కూరగాయలు గుట్టి నువ్వు కూడా ఇవ్వనా? ఇంకా చూశారు కదా, నాడు తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటం మొదలు మొన్నటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు 90% అణగారిన ప్రజల బలహీనతలని భావోద్వేగాలని ఆసరా చేసుకుని బహుజనులకు అధికారం అందకుండా ఎలాంటి ప్రణాళికతో అణచివేశారో చూపించే ప్రయత్నం చేశాం. కానీ మన తాతల తండ్రులలాగా అవగాహన లేకుండా అచైతన్యంతో మనం లేవని భావిస్తున్నాం. కాబట్టే ఈ సందేశాన్ని మీకు అందించగలిగామని బలంగా నమ్ముతున్నాం. నేటి మన సమాజంలో కనీసం 10, 12 డిగ్రీ బీటెక్కో చదివి సమాజాన్ని అర్థం చేసుకునే స్థాయిలోనే ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుండైనా మన ముందు జరుగుతున్న ఆధిపత్య పోరుని, అధికార దోపిడీ వ్యవస్థని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. పోరాడి రాజులవుతారో, అమ్ముడుపోయి బానిసలుగా మిగిలిపోతారో అవకాశం మీ చేతుల్లోనే ఉంది అనే మన మహనీయులు తెలియజేసిన సిద్ధాంతాలకు అనుగుణంగా స్వశక్తి స్వధర్మంతో నిర్ణయాధికారం చేపట్టే దిశగా మంచి ప్రణాళికతో ఇక రాబోయే ఎన్నికల్లో చదువుకున్న ప్రతి యువతీ యువకులు ప్రజా పోరాటాల రూపంలో తమ తమ కళాలకు పదును పెట్టి గళాలను విప్పి నాయకత్వం కోసం యుద్ధం చేయడానికి పోరాడాల్సిందిగా ప్రకటిస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్, జై భారత రాజ్యాంగం.